హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే కొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈరోజు స్కూల్ లేదు. దేర్ ఈస్ నో స్కూల్ టుడే. ఇంటి దగ్గరే ఉండు. స్టే ఎట్ హోమ్. స్నానం చేపిస్తా, ఇక్కడికి రా. ఐ విల్ గివ్ యూ ఏ బాత్, కమ్ హియర్. ఎందుకు? స్కూల్ లేదు కదా. వై? దేర్ ఈస్ నో స్కూల్ టుడే రైట్. స్కూల్ లేకుంటే స్నానం చేయవా? వోంట్ యూ టేక్ ఏ బాత్ జస్ట్ బికాస్ దేర్ ఈస్ నో స్కూల్. టాయిలెట్ పోసి నీళ్లు పోసిరా. ఫ్లష్ ద టాయిలెట్ అండ్ కమ్ బ్యాక్. నీళ్లు పోయకపోతే వాసన వస్తుంది. ఇఫ్ యూ డోంట్ ఫ్లష్ ఇట్, ఇట్ విల్ స్మెల్. వెళ్ళి చేతులు కడుక్కొని రా. గో వాష్ యువర్ హ్యాండ్స్ అండ్ కమ్ బ్యాక్. ఇల్లు మొత్తం చెత్తగా చేశావు. యూ మేడ్ ద హోల్ హౌస్ మెస్సీ. ఇల్లు మొత్తం నీట్గా సర్దు. క్లీన్ అండ్ టైడీ అప్ ద హోల్ హౌస్. చెత్త తీసేసి డస్ట్బిన్లో వేసిరా. పికప్ ద ట్రాష్ అండ్ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్. ఇల్లు ఊడ్చు. స్వీప్ ద హౌస్. ఇల్లు తుడువు. మాప్ ద ఫ్లోర్. ఇల్లు తుడుస్తుంటే మధ్యలో నడవకు. డోంట్ వాక్ ఆన్ ద ఫ్లోర్ వైల్ ఐఎమ్ మోపింగ్. నేను ఇల్లు తుడిచేటప్పుడు మీరు మధ్యలో నడవద్దు అన్నప్పుడు మనం ఇలా చెప్తూ ఉంటాము. ఇల్లు ఆరనివ్వు. లెట్ ద ఫ్లోర్ డ్రై. ఇల్లు తుడిచినప్పుడు ఇల్లు ఆరనివ్వు అని చెప్తారు కదా, అప్పుడు ఇలా చెప్తాం. మొత్తం తడిగా ఉంది. ద హోల్ ఫ్లోర్ ఈజ్ వెట్. ఆరే వరకు బయట నిలబడు. పిల్లల్ని మనం ఇల్లు ఆరే వరకు బయట నిలబడండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం. స్టే అవుట్ సైడ్ అంటిల్ ఇట్ డ్రైస్. ఫ్యాన్ వెయ్యి. టర్న్ ఆన్ ద ఫ్యాన్. గాలికి తొందరగా ఆరుతుంది. ఇట్ విల్ డ్రై ఫాస్టర్ విత్ ద హెయిర్. మళ్ళీ చెత్త చేశావా? డిడ్ యూ మేక్ ఏ మెస్ అగైన్. ఇప్పుడే కదా ఇల్లు మొత్తం ఊడ్చాను. ఐ జస్ట్ క్లీన్ ద హోల్ హౌస్. ఎందుకు ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అలానే చేస్తావు? వై డూ యూ కీప్ డూయింగ్ ద సేమ్ థింగ్ ఈవెన్ ఆఫ్టర్ ఐ టెల్ యూ సో మెనీ టైమ్స్. నీకు ఒకసారి చెప్తే అర్థం కాదా? డోంట్ యూ అండర్స్టాండ్ వెన్ ఐ టెల్ యూ వన్స్. ఎంత తిట్టినా నీకు బుద్ధి రాదా? వోంట్ యూ ఎవర్ లెర్న్ నో మ్యాటర్ హౌ మచ్ ఐ స్కోల్డ్ యూ. నీకు పని పాట లేదా? డోంట్ యూ హ్యావ్ ఎనీథింగ్ టు డూ. ఇంకోసారి ఇలా చేస్తే అస్సలు ఊరుకోను. ఇఫ్ యూ డూ దిస్ అగైన్ ఐ విల్ నాట్ లెట్ ఇట్ గో. పెట్టింది తిని ఆడుకో. ఈట్ వాట్ ఐ సర్వ్డ్ అండ్ గో ప్లే. లేకపోతే స్కూల్కి పంపిస్తా. అదర్వైజ్ ఐ విల్ సెండ్ యూ టు స్కూల్. నువ్వు చెబితే వినవు కానీ స్కూల్కి వెళ్దాం పదా. యూ డోంట్ లిసన్ టు మీ బట్ కమ్ ఆన్ లెట్స్ గో టు స్కూల్. చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండు. యు ఆర్ ఏ లిటిల్ చైల్డ్, బిహేవ్ లైక్ వన్. ఎప్పుడు ఏదో ఒకటి వేస్ట్ చేస్తూనే ఉంటావు అని మనం పిల్లల్ని తిడుతూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం. యు ఆర్ ఆల్వేస్ వేస్టింగ్ సంథింగ్. నువ్వు స్కూల్కి వెళ్తేనే ప్రశాంతంగా ఉంటుంది. ఇట్స్ పీస్ఫుల్ ఓన్లీ వెన్ యూ గో టు స్కూల్. ఈ హాలిడేస్ ఎందుకు వస్తాయో ఏమో అని అంటూ ఉంటారు కదా, అప్పుడు ఇలా అంటాం.
I don't know why these holidays come. ఇంటి దగ్గర ఉన్నంతసేపు గొడవ పడుతూనే ఉంటారు. As long as you are at home, you keep fighting. ఒక్క నిమిషం కూడా తిట్టుకోకుండా ఉండలేరా? Can't you stay without arguing even for a minute? మీకు చెప్పి చెప్పి నాకే విసుగొస్తుంది. I am tired of telling you the same thing again and again. రేపటి నుండి ట్యూషన్కి పంపిస్తాను. From tomorrow I will send you tuition. అప్పుడే మీరు మాట వింటారు. Then you will listen. ఇక్కడ ట్యూషన్ ఎక్కడ చెప్తారో కనుక్కుంటాను. I will find out where the tuition classes are here. రోజు సాయంత్రం ట్యూషన్కి వెళ్ళాలి. You have go to tuition every evening. మీరు అయ్యో పాపం అంటే మాట వినేలా లేరు. You don't listen even when I feel sorry for you. మీకు హాలిడేస్ వస్తున్నాయి అంటేనే నాకు భయం వేస్తుంది అంటారు కదా ఇలా. అప్పుడు ఇలా చెప్తాం. The thought of your holidays scares me. అంత గట్టిగా అరవకండి. Don't shout so loudly. ఇంటి పక్కన వాళ్ళు ఏమనుకుంటారు? What will the neighbors think? వాళ్ళ పిల్లలకి కొంచెం కూడా బుద్ధి లేదా? Won't they think your children have no manners? ఎందుకు ఎప్పుడు అలా అరుస్తారు? Why do you always shout like that? మీ అల్లరికి నాకు తలనొప్పి వస్తుంది. Your mischief gives me a headache. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. There is a limit to everything. ఒకసారి చెప్తే వినాలి. You should listen to the first time I tell you. మళ్ళీ మళ్ళీ చెప్పించుకోవద్దు. Don't make me repeat myself again and again. నిన్నటి నుండి చూస్తున్నాను. I have been noticing this since yesterday. నువ్వు నీ ప్రవర్తన మార్చుకోవా? Want to change your behavior? ఏమైనా అంటే అలుగుతావు. You get upset whenever I say anything. ముందు మీ నాన్నని తిట్టాలి. First I should scold your father. ప్రతిదానికి మిమ్మల్ని గారాబం చేస్తాడు. He pampers you for everything. మీకు చాలా గారాబం ఎక్కువైంది. You have become too spoiled. అలిగింది చాలు కానీ వచ్చి అన్నం తిను. అలిగింది చాలు కానీ వచ్చి అన్నం తిను అని తిడుతుంటారు కదా పిల్లల్ని. అప్పుడు ఇలా అంటాం. That's enough sulking. Come and eat your food. అలిగితే నీకే ఆకలి అవుతుంది. If you keep sulking, you will only make yourself hungry. If you keep sulking, you will only make yourself hungry. అంటే అలిగితే నీకే ఆకలి అవుతుంది అన్నప్పుడు ఇలా చెప్తాం. సరేలే సారీ ఇంకెప్పుడు తిట్టను అని మనం పిల్లలతో ఇలా అంటాం కదా. అప్పుడు ఇలా అంటాం. ఆల్ రైట్ ఐ యామ్ సారీ, ఐ విల్ నాట్ స్కోల్ యూ అగైన్. మా అమ్మ కదా కొంచెం అన్నం తిను అని బ్రతిమలాడుతుంటారు కదా. అప్పుడు ఇలా అంటాం. కమ్ ఆన్, ఐ యామ్ యువర్ మామ్, ఈట్ ఏ లిటిల్. తిను బంగారం. ఈట్ మై డియర్. సారీ చెప్పాను కదా. ఐ ఆల్రెడీ సెడ్ సారీ, డిడ్ నాట్ ఐ. నేను సారీ చెప్పాను కదా అన్నప్పుడు ఇలా చెప్తాం. మంచిగా చెప్పినప్పుడు వినపోతే నాకు కోపం వస్తుంది ఇలా అంటూ ఉంటాం కదా. అప్పుడు ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. ఐ గెట్ యాంగ్రీ వెన్ యూ డోంట్ లిజన్ ఈవెన్ ఆఫ్టర్ ఐ టెల్ యూ నైస్లీ. తినకుంటే ఊరుకో. ఇఫ్ యూ డోంట్ వాంట్ టు ఈట్ దెన్ డోంట్. డు నాట్. నువ్వు తినపోతే నాకు ఆకలి అవుతుందా? విల్ ఐ గెట్ హంగ్రీ
ఇఫ్ యూ డోంట్ ఈట్, నీ ఇష్టం మీ నానిష్టం. ఇట్స్ యువర్ విష్ అండ్ యువర్ ఫాదర్స్ విష్. తింటే తిను లేకపోతే లేదు. ఈట్ ఇఫ్ యూ వాంట్ టు, అదర్వైజ్ డోంట్. నాకు నిద్ర వస్తుంది. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. నీ ఇష్టం మీ నాన్న ఇష్టం. తింటే తిను లేకపోతే లేదు. నాకు నిద్ర వస్తుంది. ఇలా అన్నప్పుడు మనం ఇంగ్లీష్లో ఇలా చెప్తాం. నేను తిడి పడుకుంటా. ఐ విల్ ఈట్ అండ్ గో టు బెడ్. తర్వాత మీ ఇష్టం. ఆఫ్టర్ దట్ ఇట్స్ అప్ టు యూ. మీరు తొందరగా తినండి. ఈట్ క్విక్లీ. నాకు చాలా పనులున్నాయి. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్స్ టు డూ. మీరు తొందరగా తింటే నేను గిన్నెలు కడుగుతాను. ఇఫ్ యూ ఈట్ క్విక్లీ ఐ విల్ వాష్ ద డిషెస్. పొద్దున్నే స్కూల్ ఉంది, తొందరగా లేవాలి. యూ హ్యావ్ స్కూల్ టుమారో మార్నింగ్, సో యూ నీడ్ టు వేకప్ ఎర్లీ. ఇప్పుడు పడుకోరు, పొద్దున్నే తొందరగా లేవరు. యూ డోంట్ స్లీప్ నౌ అండ్ దెన్ యూ విల్ నాట్ వేకప్ ఎర్లీ. తొందరగా పడుకుంటే తొందరగా లేవచ్చు. ఇలా చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇలా అంటాం. ఇఫ్ యూ స్లీప్ ఎర్లీ యూ కెన్ వేకప్ ఎర్లీ. మీరు బాగానే 7 గంటల వరకు పడుకుంటారు. యూ స్లీప్ కంఫర్టబుల్లీ అంటిల్ 7 o'clock. కానీ నేను 5 గంటలకే నిద్ర లేవాలి. బట్ ఐ హ్యావ్ టు వేకప్ ఎట్ 5 o'clock. వంట చేయాలి. ఐ హ్యావ్ టు కుక్. నాకు చాలా పనులున్నాయి. ఐ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.